నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 బ్రాంచ్ కూకట్పల్లి. సో ఈరోజు మనం పెయిన్ఫుల్ పీరియడ్స్ అసలు ఎందుకు వస్తాయి, సో వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా ఇప్పుడు మన బాడీలో చూసుకుంటే అసలు పీరియడ్స్ ఎందుకు వస్తాయి అంటే, ఫస్ట్ మన బ్రెయిన్లో ఇప్పుడు పిచ్యుటరీ గ్లాండ్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ అవి కాస్త మనకి యూట్రస్ మీద, ఓవరీస్ మీద యాక్ట్ చేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ ఇవి మనకి రిలీజ్ అవుతాయి ఓవరీ నుంచి. సో అది కాస్త యూట్రస్ మీద యాక్ట్ చేసి మనకి ఎండోమెట్రియం అనేది థిక్ అయిపోతూ ఉంటుంది. సో మనకి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి సైకిల్లో మన బాడీ అంటే ప్రెగ్నెన్సీకి హెల్ప్ఫుల్ విధంగా, అంటే మన కలయిక జరిగితే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చూసుకుంటుంది మన బాడీ. సో అందుకే మనకి ఎండోమెట్రియం అనేది థిక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మనకి యూజువల్గా ఇది మిడ్ సైకిల్ తర్వాత. సో మనకి ఒకవేళ ఆ టైంలో కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ హార్మోన్స్ అన్నీ మనకి లో అయిపోతాయి, తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ అనేవి తగ్గిపోయేసరికి మరి ఆ పెరిగిన ఎండోమెట్రియం కాస్త అది షెడ్ అయిపోవాలి. సో అది మనకి యూజువల్గా పీరియడ్ లాగా వస్తుంది. సో మనకి యూజువల్గా పీరియడ్ వచ్చినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ రావాలి నార్మల్ అంటే, యూజువల్గా అరౌండ్ 3 to 5 days ఉంటుంది మనకి పీరియడ్. సో పీరియడ్ వచ్చినప్పుడు కొంచెం నొప్పి రావడం అనేది సహజం. దీన్ని స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటారు. యూజువల్గా పీరియడ్ స్టార్ట్ అయిన సమయంలో మనకి కొంచెం నొప్పి అనేది వస్తుంది. సో ఇది మనకి ఎలా అంటే, మనం ఏమన్నా ట్యాబ్లెట్ అనేది యూజువల్గా తీసుకుంటే ఇది రిలీవ్ అయిపోవాలి. కానీ మనకి ఎప్పుడైతే ట్యాబ్లెట్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకుంటామో, ప్రతిసారి ఆ 3-4 days ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుందో, ఇది అబ్నార్మల్. ఇంకొకటి ఏంటి అంటే, నార్మల్గా మనకి పీరియడ్ టైంలో యూజువల్గా అరౌండ్ 60 ml 30 to 60 ml వరకు బ్లడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంతకంటే ఎక్కువ మోర్ దాన్ 80 ml బ్లడ్ లాస్ అయినా కానీ బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతున్నట్టు, లేకపోతే ఊరికే చాలా గడ్డలు పడుతున్నా కానీ బ్లీడింగ్ అనేది చాలా, సో ఇవన్నీ అబ్నార్మల్. సో ఇట్లా అవ్వకుండా మనకి దీని నుంచి మనకు కొంచెం డీవియేషన్ అయినా, క్లాట్స్ ఎక్కువ పడుతున్నా, పీరియడ్స్ టైంలో విపరీతమైన నొప్పి ఉన్న, టాబ్లెట్స్కి మనకి తగ్గకపోయినా, సో ఇంకా బ్లీడింగ్ 5 days కంటే ఎక్కువ అవుతున్నా కూడా మనం అలార్మింగ్ సిచ్యువేషన్ అనమాట. కొంచెం డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా చూసుకోవాలి. సో మనకి పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది, మనం ముందుగా చెప్పుకున్నట్టు పెయిన్ రావడం అనేది సహజం. సో ఇప్పుడు ఆ పెయిన్ నార్మల్గా ఏమవుతుంది అంటే, పెయిన్ అనేది మనకి యూజువల్గా లేడీస్కి చూసుకుంటే ప్రెగ్నెన్సీ తర్వాత పెయిన్ యూజువల్గా మనకి డెలివరీ అయిపోయిన తర్వాత ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే సర్విక్స్ కూడా కొంచెం డైలేట్ అవుతుంది కాబట్టి పెయిన్ అనేది తగ్గిపోతుంది. కానీ కొంతమందికి చూసుకుంటే పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కంజెస్టివ్ డిస్మెనోరియా అంటాం. అంటే పీరియడ్ స్టార్టింగ్ ముందు నుంచే కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది. సో పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే మొత్తం ఆగిపోయిన తర్వాత మనకి పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని కంజెస్టివ్ డిస్మెనోరియా అంటాం. సో అది ఏ కండిషన్స్లో చూస్తాము అంటే, మనకి లోపలంతా ఇన్ఫెక్షన్ లాగా ఉంది, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. అంటే లోపలంతా ఇట్లా ఇన్ఫెక్షన్ లాగా అతుకులుగా అయిపోయి బ్లడ్ ఫ్లో అంతా ఎక్కువ అయిపోయి, సో ఆ టైంలో మనకి పీరియడ్స్ టైంలో పెయిన్ ఎక్కువగా రావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ అనమాట. నార్మల్గా మనం యూట్రస్ చూసుకుంటే దాని లోపల ఒక లైనింగ్ అనేది ఉంటుంది, ఎండోమెట్రియం. ఈ లైనింగ్ యూట్రస్లో కాకుండా కొన్నిసార్లు ఓవరీస్ పైన, ట్యూబ్స్ పైన, సో యూట్రస్లో వేరే లేయర్ పైన, మజిల్ పైన ఉండొచ్చు. సో దీన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. సో నార్మల్గా మనకి ఆ ఎండోమెట్రియం అనేది ఇప్పుడు పీరియడ్స్ టైంలో షెడ్ అవ్వాలి. సో ఈ షెడ్ మనకి యూట్రస్ లోపల ఉన్న లైనింగ్ షెడ్ అవుతే మనకు ఒక అవుట్లెట్ అనేది ఉంటుంది. కాకపోతే ఓవరీ పైన, దానిపైన కూడా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఆ బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోపలే కొంచెం సిస్ట్ లాగా అట్లా ఫామ్ అవుతుంది. సో అందువల్ల కూడా మనకి పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ యూట్రస్ లైనింగ్ అనేది మనకి యూట్రస్ బయటి భాగంలో ఉంటే, మజిల్ పైన ఉంటే దాన్ని ఎడినోమయోసిస్ అంటాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఇది యూట్రస్ కొంచెం స్వెల్ అవుతుంది. సో ఇంకా మనకి అది కంటైన్ అయిపోతుంది, ఇంకా మనకి అది బాగా పెయిన్ లాగా అయిపోయి దాన్ని మనం ఎడినోమయోసిస్ అంటాం. యూజువల్గా అది 40 years వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి అది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా, యూజువల్గా మనకి ఫైబ్రాయిడ్స్ లోపల ఉన్నా కూడా, సో మనకి యూట్రస్లో, సో దాన్ని ఎక్స్పెల్ చేయాలి అని చెప్పేసి ఏదో ఉంది బాడీలో, ఒక ఫారెన్ బాడీని ఎక్స్పెల్ చేయాలి అని చెప్పేసి బాగా యూట్రస్ కంట్రాక్ట్ అవ్వడం మూలాన బ్లీడింగ్ టైంలో మనకి పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. యూజువల్గా మనకి నార్మల్గా ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్లో పెయిన్ తగ్గడము అనేది చిన్న హోమ్ రెమెడీస్ దీనివల్ల, అంటే కొంచెం హీట్ బ్యాగ్స్ అట్లాంటివి కొంచెం ఏమన్నా కాపడం లాంటిది పెట్టుకున్నా, లేకపోతే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, బనానాస్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకున్నా, లేకపోతే సింపుల్ ట్యాబ్లెట్స్ మనకి మెడికల్గా అంటే NSAIDs అంటాం, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్. సో అట్లాంటివి తీసుకున్నా కానీ యూజువల్గా మనకి
పెయిన్ రిలీవ్ అయిపోతుంది. సో ముందు చెప్పినట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే సో దానికి తగ్గ ట్రీట్మెంట్, ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే మనం యాంటీబయాటిక్స్ తీసుకోవడము, ఎండోమెట్రియోసిస్లో మనకి పెయిన్ఫుల్ పీరియడ్స్ అంటే మనకి కలయిక సమయంలో పెయిన్, యూరినేషన్ టైంలో పెయిన్, ఇలా రకరకాలుగా ఉండొచ్చు మనకి. సో అట్లా ఉంటే సో ఆపరేషన్ ఏమన్నా ఎంతవరకు అట్లాంటిది ఒకసారి చూసుకోవాలి. సో ఆపరేషన్ చేస్తే ఆ ఎండోమెట్రియోటిక్సిస్ని వాటిని రిమూవ్ చేయడము, సో దానివల్ల లేకపోతే మనకి మరీ ఎక్కువగా ఉంటే ఇంజెక్షన్స్ లాంటివి. సో అంటే మనకి కంప్లీట్ మెన్సెస్ రిలీజ్ అయ్యే హార్మోన్స్ని మొత్తాన్ని తగ్గించడం, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. సో దాది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల కానీ లేకపోతే ప్రొజెస్ట్రాజన్ ఇంజెక్షన్స్ వల్ల కానీ సో ఇట్లాంటివి ఏమైనా సో డాక్టర్ దగ్గరికి వెళ్తే సో దానికి సంబంధించి ఇట్లాంటి మెడికేషన్ ఇస్తే మనకి యూజువల్గా పీరియడ్స్ అనేవి తగ్గిపోయి సో దానికి సంబంధించిన పెయిన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవడము, ఇట్లా రకరకాల పద్ధతులు ఉంటాయి. సో ఈ రకంగా మనం డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మనకి టెస్ట్లు అన్నీ చేసి చూసి మనకి ఏ మెడికేషన్ అవసరమో అనేది దాని ప్రకారం మనకి ట్రీట్మెంట్ అందజేస్తారు.